అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే తెలంగాణ హెల్త్ కమ్యూనిటీ ఆశా వర్కర్లు కూడా ధర్నా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వివిధ జిల్లా కలెక్టర్ కార్యాలయం కూడా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ పట్టణంలోని కూడా R&B అతిథి గృహం దగ్గర కూడా ఆశా వర్కర్లు కూడా కనీస వేతనం ఇవ్వాలంటూ కూడా వాళ్ళు ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంశం పైన వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ధర్నా చేస్తున్నారు, ఎందుకు కారణం ఏంది, ధర్నా ఉద్దేశం ఏందని వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ధర్నా ఎందుకు చేస్తున్నారు? మేము ఈరోజు మార్నింగ్ నుంచి 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ధర్నా చేస్తున్నామండి. ఎందుకు అని అంటే మాకు ఫిక్స్డ్ వేతనం అనేది లేదండి. పనిని బట్టి పారితోషికం. మేము ఎప్పుడైతే పనికి ఈరోజు ఒక కేసును తీసుకుపోతామో, ఒక కేసు అంటే మాకు గర్భవతిని ఒక డెలివరీ చేస్తే ఆ డెలివరీకి సంబంధించి ఈ నెల మాకు జీతం వస్తుంది. ఒక చిన్న పిల్లలకి ఇంజక్షన్లు ఇప్పిస్తే దానికి సంబంధించి మాకు జీతం వస్తుంది. ఇట్లా మేము ఎంత పని చేస్తామో ఆ పనికి మాత్రమే మాకు పైసలు ఇస్తారు. కానీ ఇంకా ఎక్స్ట్రా పనులు కూడా చేస్తున్నామండి గ్రామ స్థాయిలో. ఎక్స్ట్రా పనులు అంటే ఇప్పుడు 10th క్లాస్ ఉంది, ఇప్పుడు 10th క్లాస్ రేపటి నుంచి డ్యూటీలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఇంటర్ డ్యూటీలు ఉన్నాయి, ఇంటర్ ఎగ్జామ్లో డ్యూటీలు చేస్తున్నాం, దాంట్లో రూపాయి ఇయ్యరు. ఎగ్జామ్స్ ఏది చేసినా రూపాయి ఇయ్యరు. రాజకీయంలో ఎలక్షన్స్ జరిగితే ఎలక్షన్ల కోత కూడా రూపాయి ఇయ్యరు మాకు. ఇలా ఎక్స్ట్రా పనులు కూడా చాలా చేస్తున్నాం, ఏదానికి రూపాయి ఇయ్యరు. కానీ ఈ ప్రభుత్వమే మా దగ్గరకు వచ్చి మీకు ఫిక్స్డ్ వేతనం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మరి ఆ హామీ ప్రకారంగా మేము 3 నెలలకే ఇస్తామని చెప్పారండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొట్లాడుతూ ఉన్నాం, మాకు ఇప్పటి వరకు ఏమీ ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి, బడ్జెట్ కేటాయిస్తారు. కాబట్టి ఆ బడ్జెట్లో మాకు సపరేట్గా ఏదైనా బడ్జెట్ కేటాయిస్తారేమనే ఆశతోటి ఈ యొక్క ధర్నా అనేది కొనసాగిస్తూ ఉన్నామండి. ఒకవేళ ఇవ్వని పక్షంలో, మాకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇవ్వని పక్షంలో మేము ఇంకా పని చేయాలని అనుకోవట్లేదండి. ఎందుకంటే మేము ఇన్ని రోజులు పోరాటం చేస్తే మేము చెయ్యక ముందుకు వచ్చి మాకు ఇస్తా అని చెప్పిన ప్రభుత్వం వీలేదు. కాబట్టి మేము మాకు చాలా మంచి చేస్తుంది అనుకున్నాం. ఎందుకు ఇప్పుడు మనకు ఆ పరిస్థితులు తెలుసుకుంటుంది కాబట్టి ఈ ప్రభుత్వం మనకేదో మంచి చేస్తుంది కదా అని సంవత్సరం నుంచి వెయిట్ చేస్తామండి. 17 నెలలు అవకొస్తుంది, ఇప్పటి వరకు మా ఊసు తీస్తలేరు. ఏదైనా ధర్నా చేసినప్పుడు ఆశలకు తీపి కబురు అనేది చూస్తున్నామండి. ఆ తీపి కబురు ఏందనేది మాకు ఇంకా ఏం చెప్పట్లేదు. కాబట్టి ఈరోజు ఈ ధర్నా అయిపోతే రేపు 24 తారీఖు వరకు కోటి ముట్టడి ఉంది. అక్కడ కూడా మాకు మంచి జరగలేదనుకోండి, సమ్మెకు దిగుతామండి. ముఖ్యంగా అంటే ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారుల కోసం ముఖ్యంగా మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలు, స్కీమ్ తీసుకొస్తుంది. ముఖ్యంగా మీరు మహిళా కార్మికులుగా, ఒక ఆశా వర్కర్గా మీకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వట్లే? ఒకవేళ మీరు ఎవరన్నా కలిసారా, ఎమ్మెల్యేలు కానీ కలెక్టర్ కానీ? అవునండి, మేము ఎప్పుడు కూడా బడ్జెట్ సమావేశాల కంటే ముందు కూడా, బడ్జెట్ సమావేశాల తర్వాత కూడా మాకు ఏదైనా వర్క్ డబ్బులు చెల్లించకుండా వర్క్ చేయించుకుంటున్నప్పుడు కూడా మేము కలెక్టర్ గారులను, డిఎంహెచ్ఓ గారిని మరియు ఎమ్మెల్యేలను, ఎంపీలను చాలామందిని కలిసి, మా కమిషనర్ గారిని కూడా కలిసామండి. చాలా సందర్భాల్లో చాలా రకాలుగా లెటర్లు ఇస్తూ వచ్చామండి. ఊరికేనే మేము ఏదైనా సమ్మెకు దిగుతామని చెప్పాము. అనేక దఫాలుగా మేము వాళ్ళందరికీ ధర్నాలు చేస్తూ లెటర్ ఇచ్చుకుంటూ వచ్చామండి. కానీ ఎక్కడి నుంచి కూడా అందరూ కూడా ఏమంటున్నారంటే ప్రభుత్వం చేస్తే మేము చేస్తామండి, ప్రభుత్వం చేస్తే మేము చేస్తామండి అని చెప్తున్నారు. మరి ప్రభుత్వానికి మేము విన్నవించామని వాళ్ళకి లెటర్లు ఇస్తున్నాం, వాళ్ళు కూడా ఇస్తున్నామన్నారు. కానీ మాకు ఇప్పటివరకు ఎలాంటి రెస్పాన్స్ అయితే వస్తలేదండి. అక్కడ నుంచి ఖచ్చితంగా రావాలి, రాకపోతే మాత్రం సమ్మెకు దిగుతామండి. ఏదైతే కనీస వేతనం పెంచే వారికి తదుపరి కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? రేపు 24 తారీఖు ఖచ్చితంగా మేము చలో హైదరాబాద్ కార్యక్రమం ఉందండి. మనకు ఇప్పుడు సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు మనకి 30 వరకు ఉన్నాయండి. అప్పటి వరకు వెయిట్ చేస్తాం. 24 తారీఖు రోజు హైదరాబాద్ ముట్టడి పెట్టుకున్నప్పటికీ కూడా 30 తారీఖు వరకు వెయిట్ చేస్తామండి. ఆ 30 తారీఖులో మాకు ఎలాంటి రెస్పాన్స్ రాకపోతే మేము ఇంకా పనులు బంద్ చేసి సమ్మెకు దిగుతామండి. ఓకే రైట్. మొత్తమైనా కూడా అయితే తెలంగాణ హెల్త్ కమ్యూనిటీ వర్కర్స్ ఎవరైతే ఆశా వర్కర్లు ఉన్నారో కనీసం వేతనం రాష్ట్ర ప్రభుత్వం 18,000 రూపాయలు కేటాయించకపోతే ఖచ్చితంగా ఈ నెల అసెంబ్లీ తర్వాత కూడా, మేము అసెంబ్లీ ముట్టడించిన తర్వాత కూడా భారీ ఎత్తున కూడా ధర్నా దిగుతాం, అలాగే సమ్మెకు దిగుతామని చెప్పి ఆశా వర్కర్లు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా, గత ప్రభుత్వంలో మేము పనిచేసినప్పుడు ఏదైతే మేము ధర్నాలు చేసిన సమయంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులు వచ్చి కూడా సమ్మెలో పాల్గొని ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే తెలంగాణ హెల్త్ కమ్యూనిటీ ఆశా వర్కర్లు ఖచ్చితంగా 18,000 రూపాయలని 26,000 రూపాయలను పెంచుతామని చెప్పుకొచ్చాను. ఇప్పటి వరకు 2 సంవత్సరాలైనా గడిచినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి కార్యాచరణ లేదు. ఖచ్చితంగా మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం వేతనం ప్రకటించకపోతే ఖచ్చితంగా సమ్మెకు దిగుతామని చెప్పి ఆశా వర్కర్లు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో రామకొండ, RT, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.